మొదటి క్వశ్చన్, స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత అగ్రశ్రేణి విమానాశ్రయం ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ. ఇది భారతదేశంలో అగ్రశ్రేణి విమానాశ్రయం. ఇది ఇందిరాగాంధీ విమానాశ్రయం. ఇది న్యూఢిల్లీలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, నమో డ్రోన్ దీదీ పథకం కింద డ్రోన్ పైలట్ శిక్షణలో దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న రాష్ట్రం ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం. నమో దీదీ డ్రోన్ పథకం కింద డ్రోన్ పైలట్ల శిక్షణలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో 2026లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారత్ 13వ స్థానంలో ఉన్నది. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉన్నది. ఇండియా యొక్క స్థానం 13వ స్థానంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? వియత్నాం యొక్క నూతన అధ్యక్షుడిగా టో లామ్ను నియమించడం జరిగింది. ఓకే, వియత్నాం యొక్క క్యాపిటల్ ఏది? హనోయ్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్సేజ్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాసిక్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి గీతాంజలి ఓం ప్రకాష్. ఈమె అమృత్సర్కి చెందిన గీతాంజలి ఓం ప్రకాష్ మిస్సెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాసిక్ 2026 కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.